నమస్తే వెల్కమ్ టు G24 న్యూస్. ఆస్తి కోసం అన్నను తమ్ముడు చంపిన ఘటన ఎస్డీఎన్ఆర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం దూసకల్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల గ్రామానికి చెందిన కృష్ణయ్య, చంద్రయ్య అన్నదమ్ములు. అన్నను చంపితే ఆస్తి సొంతం చేసుకోవచ్చని తమ్ముడు పన్నాగం పన్నాడు. ఈ నెల 7న ఇద్దరు మద్యం తాగిన అనంతరం అన్నను చెరువులో పడేసి చంపాడు. అల్లుడు కనిపించలేదని అత్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టగా విషయం బయటపడింది. నాటి 11:30 గంటల ప్రాంతంలో మహేశ్వరం మండలానికి చెందిన కల్వకోలు విలేజ్కు సంబంధించినటువంటి మంచె బాలమణి వైఫ్ ఆఫ్ నరసింహ 68 సంవత్సరాలు కులం యాదవ్ అని ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక దరఖాస్తు ఇచ్చింది. ఏమనగా తన అల్లుడైనటువంటి కేశమైన కృష్ణయ్య సన్ ఆఫ్ బాలయ్య 52 సంవత్సరాలు దూసకల్ గ్రామము ఫరూక్ నగర్ మండల్ అనే అతను మిస్సింగ్ అయ్యాడని ఒక కేసు పెట్టింది. 7/9/24 నుండి కనిపించడం లేదని చెప్పేసి. అయితే ఇటు మిస్సింగ్పై అతని తమ్మునిపై అనుమానం వ్యక్తపరచగా మేము మొదలు ఈ విషయమై మిస్సింగ్ కేసు కట్టుకున్నాము, ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినాము. మిస్సింగ్ కేసు కట్టుకున్న తర్వాత కేసు విచారణలో ఉండగా నిన్నటి దినం ఎవరైతే మిస్సింగ్ అయిందో కృష్ణయ్య అనే అతను ఆ దోసకల్ గ్రామ చెరువులో శవమై కనిపించడం జరిగింది నిన్న సాయంత్రం. వెంటనే అది సెక్షన్ ఆర్డర్ చేసి శవాన్ని బయటకు తీసి మార్చరీ రూమ్లో పెట్టడం జరిగింది. మరియు ఇటు కేసులో అనుమానిస్తుడైనటువంటి అతని తమ్ముడు అయినటువంటి కేశవైన చంద్రయ్యను అదుపులోకి తీసుకొని విచారణ భాగంగా చంద్రయ్య అనే అతను తన అన్న ఆస్తిపై కన్నేసి గత కొంతకాలం నుండి ఆస్తిని ఏ విధంగానైనా చేజిక్కించుకోవాలనే ప్రయత్నంలో భాగంగా మొన్న శనివారం రోజు 7వ తారీఖు తన అన్న ఇంటి వద్దకు వెళ్ళి అతనికి మద్యం తాగిపించి ఆ మద్యం మత్తులో ఉండగా అతని బైక్పై రాత్రి సమయంలో అందాక 10 గంటల సమయంలో బైక్పై తీసుకొని దోసకల్ చెరువు వద్దకు వెళ్ళి అక్కడ తాగిన మత్తులో ఉండగా అతన్ని చెరువులోకి నెట్టేసి చంపేయడం జరిగింది. మరియు ఏం తెలియనట్టు మళ్ళీ బైక్ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసి అందరితో పాటు వెతకడం చేయడం జరిగింది. అంతేకాకుండా అతనికి సంబంధించినటువంటి అతని ఇంట్లో గల అల్మారీలో గల కొంత నగదు మరియు అతనికి సంబంధించిన బంగారు వస్తువులు మరియు ప్రామిసరీ నోట్లు ఇవన్నీ అతను దొంగలించేసుకొని తన ఇంట్లో దాచుకోవడం జరిగింది. ఈరోజు ఇటు ముద్దాయిని అరెస్ట్ చేసి ఇటు మర్డర్ కేసు మార్చనైనది. మరియు ఇటు ముద్దాయిని అరెస్ట్ చేసి పంచల సమక్షంలో అటు అమౌంట్ మరియు బంగారు సొమ్ములు, ఈ ప్రామిసరీ నోట్లు మరియు ఈ పాస్బుక్లను సీజ్ చేయడం జరిగింది. ముద్దాయిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరుగుతుంది.